సార్ ఇది హాస్పిటల్ అడ్మిట్ స్టార్ కేర్ హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు డిపాజిటర్స్ ప్రెజర్ వల్ల అమ్మాయి ఇలా అయిపోయింది. లాస్ట్ స్టార్ కేర్ హాస్పిటల్లో 22/8/2022 చనిపోయింది. ఒక ముద్ర ఫేక్ సంస్థ వల్ల అమ్మాయి ఇలా అయిపోయింది. సార్ ఇది మల్టీ స్టేట్ ఏపీ అండ్ తెలంగాణ 2 స్టేట్లలో కలిపి 350 బ్రాంచ్లు, 3500 ఎంప్లాయీస్. వాళ్ళకి ఒక ప్రీ ప్లాన్డ్గా ఎగ్జామ్ కండక్ట్ చేసి తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మీరు పాస్ అయినారు అని చెప్పి అనంతపురికి పిలిపించి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి తర్వాత 2.5 lakh, 3 lakh, 5 lakhs పోస్ట్ని బట్టి అమౌంట్ డిసైడ్ చేశారు. ఎందుకు డిసైడ్ చేశారు? సేఫ్ సెక్యూరిటీ డిపాజిట్ కింద అమౌంట్ని చేశారు. ఆ తర్వాత ఓపెన్ చేసి కాల్ లెటర్ పంపించారు, యూ విల్ బి జాయిన్ ద జాబ్ ఆఫ్ ముద్ర అని. తర్వాత ఏమైంది? పోయిన తర్వాత అమౌంట్ కట్టమన్నారు, అమౌంట్ కట్టాం. తర్వాత కాల్ లెటర్ పంపించారు, యూ విల్ బి జాయిన్ ఐసీఎం. ఐసీఎం అంటే ఇండియన్ కోఆపరేటివ్ మేనేజ్మెంట్లోన ట్రైనింగ్ చేయించారు అందరినీ 5 రోజులు. అక్కడే భోజనం అన్ని ఏర్పాటు చేశారు. ఇండియన్ కోఆపరేటివ్ మేనేజ్మెంట్ భారత సొసైటీ సంస్థ సార్. అది ఎలా ఇచ్చింది వీళ్ళకి పర్మిషన్ ఫేక్ సంస్థకి? అక్కడ ట్రైనింగ్ అయిన తర్వాత మళ్ళీ కాల్ లెటర్, జాయిన్ లెటర్ పంపించారు 2019 ఆగస్టులో. అది మా అమ్మాయికి ఆదోని బ్రాంచ్లో ఇచ్చారు. మా అమ్మాయి ఏం చేసింది? అందరు కలెక్ట్ చేసి 80,000 వరకు మా డిపాజిట్తో పాటు 80,000 రూపాయలు కట్టించింది. దాంతోపాటు మా అల్లునితో 2.5 లక్షలు మళ్ళీ జాయిన్ చేయించింది. మళ్ళీ మా భార్య వాళ్ళ అక్క కొడుకుతోనూ 3 lakhs కట్టించింది. మొత్తం నా తరపున 7.5 lakhs కట్టాను. డిపాజిటర్స్ 80 lakhs. డిపాజిటర్ ఒత్తిడి వల్ల మా పాప లో డిప్రెషన్ పడిపోయి ఆ పాప స్టార్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి 3,75,000 బిల్స్ ఉన్నాయి అక్కడ మొత్తం. నాకు సీఎం ఫండ్ రిలీఫ్ రాలేదు. నేను పోయిన గవర్నమెంట్లో ఏమీ న్యాయం జరగలేదు. అప్లై చేశాను, అన్నిటికి పోరాడం, కేసు తీసుకోలేదు. నాకు ఆ పాపకి 3 lakhs, ఆ పాప ఖర్చు 375 lakhs, మిగతా గట్ట మొత్తం 10 లక్షలు లాస్ నాకు. పాప బీఎస్సీ ఫైనల్ ఇయర్ రిజల్ట్ ఈరోజు వస్తాననగా రేపు చనిపోయింది. 2022లో బీఎస్సీ ఫైనల్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం కంప్లీట్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఆల్సో. నాకు సీఎం గారి తరపున కానీ, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, గౌరవనీయ లోకేష్ గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ మాకు న్యాయం చేకూరుస్తారు. మీరు ట్యాగ్ చేయవలసిందిగా విన్నవించుకుంటున్నాను సార్. నా పేరు హనుమేష్ సార్, ఆదోని, క్రాంతినగర్, కర్నూలు జిల్లా సార్. నేను ఒక నిరుద్యోగిని సార్. నేను ఒక వాచ్మెన్ పనిచేసి నా కూతురు చదివించుకొని నా కూతురుని పోగొట్టుకొని అన్నాను. బీఎస్సీ 22 అయిన అమ్మాయిని. ఈ లాస్ట్ స్టేజ్ ఇలా అయింది. అమ్మాయి ఈ మంచిగా ఉన్న అమ్మాయి లాస్ట్ రేపు చనిపోతుంది అనగా స్టార్ కేర్లో ఇది పోస్టర్. ఆ అమ్మాయి ఫోటో, ఒరిజినల్ ఫోటో మీకు ఇచ్చాను, ఆల్రెడీ దింపుకున్నారు ఎలా ఉంది అనేది. ముద్ర సార్, ముద్ర మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, మల్టీ నేషనల్ కోఆపరేటివ్ సొసైటీ. మల్టీ స్టేట్ అంటే ఏపీ అండ్ తెలంగాణ. ఎక్కడ 2 స్టేట్లో ఎక్కడ న్యాయం జరగలేదు. అప్పుడున్న ముఖ్యమంత్రులు అందరూ, అప్పుడున్న రాజకీయ నాయకులు అందరూ కుమ్మక్కాయి ఇందులో భాగమయ్యి డిపాజిటర్స్ మోసం చేశారు, ఎంప్లాయీస్ని మోసం చేశారు. అందరికీ లంచం కట్టి న్యాయం అనేది ఎక్కడ జరగలేదు సార్. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో పవన్ సార్ కానీ, లోకేష్ సార్ కానీ, సీఎం సార్ కానీ ఏమైనా న్యాయం చేస్తారు. మాకు ఏ ఒక్కరు న్యాయం చేయలేదు సార్. ఎక్కడ ఎఫ్ఐఆర్ కేసు తీసుకోలేదు. అది ఏం జరిగింది అనేది పైన తెలియదు సార్, మాకు తెలియదు. ముఖ్యంగా స్కామ్ అమౌంట్ వచ్చి 375 కోట్ల స్కామ్, 3,500 ఎంప్లాయీస్, 330 బ్రాంచెస్, 2 స్టేట్స్. ఇది సార్ మాకు ఎలాగైనా పవన్ సార్కి, లోకేష్ సార్ గారికి ట్యాగ్ చేసి సీఎం సార్ గారికి న్యాయం చేకూరుస్తారని వినిపించుంటాం. అలాగే తెలంగాణ సీఎంకి కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం సార్. ఆయన కూడా చొరవ చూపి, ఎందుకంటే తెలంగాణలోనే కేసు వెళ్ళింది సార్, రన్నింగ్ ఉంది కేసు సిఐడిలో. ఏపీలో కూడా వీళ్ళు కొద్దిగా జోక్యం చేసుకొని మాకు న్యాయం చేస్తారని చూస్తున్నాం. ఎందుకు ఇచ్చామంటే సార్, చాలా లాస్ అయిపోయాం, అప్పుల పాలైపోయాం, ఇల్లు ఒత్తిపెట్టాం, అన్నీ ఒత్తిపెట్టాం, అమ్మాయి పోయింది, ఏమీ రాలేదు సార్. చివరిగా ఒంటరిగా మిగిలిపోయాం. ఇది సార్ నా వాయిస్. ఈ సంస్థ ఎట్లా మీకు ఇక్కడ లోకల్గా సార్? ఈ సంస్థ సార్ దాని గురించి బ్రీఫ్గా వస్తాను సార్. ఇది ఫస్ట్ ఒక ప్రీ ప్లాన్గా చేశాడు, ఎందుకంటే ఎవరికి డౌట్ రాకుండా.
ఫస్ట్ ఈనాడు, ఆంధ్రజ్యోతి, తర్వాత ఏది వార్తా పేపర్లో యాడ్ ఇచ్చాడు. ప్రధాన పత్రికలో యాడ్ చేశాడు. మాకు ఇట్లా పలానా ముద్రా సంస్థ పెడుతున్నాము, పలానా మంది సో ఎంప్లాయీస్ కావాలి, ఇంతమంది కావాలి, ఇట్లా ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం, దాంట్లో మీరు ఒక 1800 షేర్ హోల్డర్ పెట్టాలి, తర్వాత మీరు అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకున్న తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము, తర్వాత ఎగ్జామ్కి ఎందుకు పెట్టాలి, 25 మార్క్స్కి పెట్టాడు. 50 మార్క్స్కి 25 మార్క్స్కి ఆటోమేటిక్ ఎవరైనా తెచ్చుకుంటారని ప్లాన్తో 25 మార్క్స్కి వేశారు. 25 మార్క్స్ వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేశారు. వీళ్ళు కమ్ టు అనంతపూర్కి రామన్నారు. అనంతపూర్లో ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు. ఇంటర్వ్యూ అయిన తర్వాత ఏం చేశారు, మళ్ళీ కాల్ లెటర్ పెట్టినారు. ఎవరెవరు జాయిన్ అయిపోయినారో 3 lakhs, 2 lakhs, 2.5 lakhs, 3 lakhs, 5 lakhs. చెప్పారండి. ఈ మెయిన్ ప్రాబ్లం ఏమంటే ఇప్పుడు అక్క తీసుకున్నారు కదా జాబ్ కోసం పోయినారు. అవును సార్. అంటే ఈ ప్రైవేట్ సంస్థలు అనేది చాలా వరకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సార్ మోసం అది మాకు అని తెలుసు సార్. కానీ ఇక్కడ మోసం లేకున్నట్లు తీసుకొచ్చారు సార్. ఎగ్జాము, ట్రైనింగు, ఇంటర్వ్యూ, మార్క్స్, తర్వాత ఎక్కడ ఏ డౌట్ లేకున్నట్లా ఫ్రాడ్గా ఒక తెలివితేటలతో చైర్మన్ పేరు వచ్చి తిప్పనేని రామదాసప్ప నాయుడు, సింగనమల, అనంతపురం డిస్ట్రిక్ట్, 2 స్టేట్ని మల్టీ స్టేట్ 2 స్టేట్ ఎంప్లాయీస్ని మోసం చేశారు. అంటే ఇప్పుడు మన అక్కలాగా ఇంకా మన సార్ ఆదోళ 10 members సార్, బ్రాంచ్కి 10 members. కిరణ్ కుమార్ అని, తర్వాత ఇంకో పద్మ అని, తర్వాత ఇంకొక ఆమె అని, తర్వాత తాయాని సార్ అని. ఆదోళ బ్రాంచ్ నియర్ భీమాస్ ఎదురుగా ఆపోజిట్. అది క్లోజ్, ఇప్పుడు స్టూడియో అయిపోయింది, క్లోజ్ చేసేసారు. ఇలా అయిపోయింది సార్ పరిస్థితి. చివరిగా మీరు ఏం కావాలి సార్? ఏం కాదు సార్, 2 స్టేట్ గవర్నమెంట్ తరఫున న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా లోకేష్ సార్ గారికి, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నియమించుకుంటున్నాం సార్. వాళ్ళైతే చేయగలుగుతారు న్యాయం అని. మీ పేరు సార్? నా పేరు హనుమేష్ సార్. సార్ నా పేరు రమేష్, ఆలూరు మండలము, కమ్మర్చేడ్ విలేజ్, కర్నూలు డిస్టిక్. ఇక్కడ ప్రధాన దినపత్రికల్లో జాబ్ వేకెన్సీ ఉన్నాయని చెప్పి పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చారు సార్. మేమంతా నిరుద్యోగులం కాబట్టి ఆ న్యూస్ చూసాము. ఇక్కడ నంద్యాల, కర్నూలు రెండవది చూసే రీజనల్ మేనేజర్ హరీష్ కుమార్ అని ఆయన రెఫరెన్స్ వల్ల మేము ఇక్కడ ముద్రా కోఆపరేటివ్ సొసైటీలో జాయిన్ కావడం జరిగింది. నేను ఆలూరు బ్రాంచ్లో ఇన్ఛార్జిగా పనిచేశాను సార్. తర్వాత నా సెక్యూరిటీ డిపాజిట్ కింద 2 లక్షల రూపాయలు తీసుకున్నారు. ఇది 2 సంవత్సరాల కాల పరిమితితో, దానికి గాను 70 పైసలు ఇంట్రెస్ట్తో ఇస్తామని చెప్పారు. తర్వాత నా కాల పరిమితి తీరిన తర్వాత నేను వాళ్ళని అడిగితే వాళ్ళు ఇస్తామని చెప్పారు. తర్వాత ఇంకా వాళ్ళు అన్ని బ్రాంచ్లన్నీ బోర్డు తిప్పేశారు సార్ వాళ్ళు. కాబట్టి నా పరంగా ఆయన పైన చట్టపరమైన చర్యలు తీసుకొని ఇలాంటివి పునరావృతం కాకుండా చేస్తారని మేము ఈ మన కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్. ఈరోజు సబ్ కలెక్టర్ రావడానికి కారణం ఏమంటే మేము అర్జీ ఇచ్చాం సార్. ఇంతకుముందు మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు కూడా ఇది సివిల్ మ్యాటర్ అని వాళ్ళు కూడా అర్జీ తీసుకోలేదు. మాకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ మేము సబ్ కలెక్టర్ సార్ గారికి అర్జీ ఇచ్చాం సార్. అమరావతి ఫార్వర్డ్ చేస్తామన్నారు సార్. కలెక్టర్ వారికి పంపించేసి తగిన న్యాయం చేస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది సార్. మాకు నమ్మకం ఉంది సార్, మంచి జరుగుతుందని.